అలివేలు మంగమ్మను మనం పద్మావతి అని పిలుస్తూ ఉంటాం. ఇంతకీ అలివేలు మంగమ్మ ఎవరు అంటే మన శ్రీనివాసుని భార్య. ఆవిడ గురించి మనం తెలుసుకునే క్రమంలో ఒక భార్య కోసం ఆమె భర్త ఎంత ఆరాటపడ్డాడో తెలుస్తుంది. కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు అమ్మవారి దర్శనం కోసం కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేశారట. వినటానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది కదా. తిరుమలలో మనం చెప్పుకునే కోరికలు అమ్మవారికి వినిపిస్తాయట. ఆ తర్వాతే స్వామివారికి మన కోరికలు వినిపిస్తారని చెబుతూ ఉంటారు. స్వామివారి గుండెల మీద లక్ష్మీదేవి ఉండేవారని దానికి సాక్షిగా శ్రీవారికి గంధపు అర్చన చేశాక తన ఎదపైన ఆ దివ్యమైన గంధాన్ని తీసేటప్పుడు ఆ లక్ష్మీ రూపం కనిపిస్తుంది. లక్ష్మీదేవి కోసం శ్రీనివాసుడు ఎంత ఆరాటపడ్డాడో మనం తెలుసుకోబోతున్నాం. అందులో మొదటి కథ వేదలక్ష్మి అమ్మవారు. వేదలక్ష్మి అమ్మవారి కథ మనకు త్రేతాయుగంలో కనిపిస్తుంది. చాలామందికి ఈ కథ తెలియకపోవచ్చు. మనకి వాల్మీకి రామాయణంలో కూడా వేదలక్ష్మి అమ్మవారి గురించి ప్రస్తావన కనిపించదు. మనకు వేదాదేవి కథ కూర్మ పురాణంలో కనిపిస్తుంది. వేదవతి కుశధ్వజుడు కుమార్తె. లక్ష్మీదేవిని సంతానంగా పొందాలని కుశధ్వజుడు ఘోర తపస్సు చేశాడు. ఆ కారణంగా కుశధ్వజుడు మాయావతి దంపతులకు లక్ష్మీదేవి అంశతో వేదాదేవి జన్మిస్తుంది. పుట్టుకతోనే ఆమె వేద విద్య సంపన్నురాలు. అందుకే ఆమెకు వేదవతి అని నామకరణం చేశారు. ఎంతైనా ఆమె లక్ష్మీదేవి అంశే కదా. శ్రీహరిపైనే భక్తి ప్రేమ. ఎంతోమంది ఈమెను పరిణయం ఆడాలని వచ్చినా ఆవిడ మాత్రం నేను శ్రీహరిని తప్ప నేను ఇంకెవరిని వివాహం చేసుకోనని చెబుతుంది. శ్రీహరిని భర్తగా పొందాలని అమ్మవారు తపస్సు చేయసాగారు. అప్పుడు అటుగా వెళుతున్న రావణాసురుడు వేదాదేవి అందాన్ని చూసి మోహించి ఆమెను లోబరుచుకోవాలని చూశాడు. అప్పుడు ఏం చెయ్యాలో తెలియని అమ్మవారు అక్కడికక్కడే అగ్నిలో దహనం చేసుకుంటారు. అలా దహనం చేసుకునే ముందు రావణుడిని ఒక స్త్రీ వల్ల నీ వంశం మొత్తం నాశనం అయిపోతుంది అని శపిస్తుంది. అక్కడ అగ్నిదేవుడు వేదవతిని తన కుమార్తెగా స్వీకరిస్తాడు. అగ్నిలోకంలో ఆమెకు నివాసం ఇస్తాడు. తర్వాత రామాయణంలో రావణుడు సీతాదేవిని అపహరించిన విషయం మనకు తెలిసిందే. కానీ చాలామందికి తెలిసిన నిజం అశోకవనంలో సీతమ్మకు బదులు వనవాసంలో ఉన్నది వేదవతీదేవి. సీతాదేవిని అపహరించడానికి వచ్చే సమయానికి అగ్నిదేవుడు సీతాదేవిని తన లోకంలో నివాసం ఉంచి వేదవతిని సీతమ్మ రూపంలో అక్కడ పంపిస్తారు. ఈ ప్రస్తావన కూర్మ పురాణంలో కనిపిస్తుంది. రావణ సంహారం తర్వాత అగ్ని ప్రవేశంలో సీతాదేవి బయటకు వస్తుంది. అప్పుడు వేదవతి చేసిన మేలుకు సీతాదేవి ఏదైనా కోరిక కోరుకోమని అడుగుతుంది. అప్పుడు వేదవతి రాముడిని వివాహం ఆడాలని కోరుకుంటుంది. అక్కడే ఉన్న రాముడు నిరీక్షిస్తాడు. దేవి, ఈ అవతారంలో నేను ఏకపత్ని వృతుడిని. వచ్చే కలియుగంలో నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని రాముడు వేదవతితో అంటాడు. ఆ క్షణం నుండి అమ్మవారు సూక్ష్మ రూపంలో విష్ణుమూర్తి కోసం వేచి చూస్తూ ఉంటారు. కలియుగం మొదట్లో వైకుంఠంలో జరిగిన సంఘర్షణ వలన శ్రీనివాసుడు భూమిపైకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. వైకుంఠం నుండి బయటకు వచ్చిన లక్ష్మీదేవి అమ్మవారు కపిలారణ్యానికి వెళ్తారు. అక్కడ కొన్నాళ్ళు గడిచాక కొంతమంది ఋషులు అమ్మవారిని ఇలా వేడుకుంటారు. అమ్మా, మాకు ఒక సహాయం చెయ్యండి. గయడు, లవణుడు, కొల్హుడు అనే 3 రాక్షసులు ఉన్నారు. అందులో మొదటి 2 సంహరించబడ్డారు. మిగిలిన ఆ ఒక్క కొల్హుడు పద్మావతిపురాన్ని నాశనం చేస్తున్నాడు. అతన్ని మీరు సంహరించాలి తల్లి అని మొక్కుకుంటారు. తర్వాత అమ్మవారు వారి ప్రార్థనను మన్నించి పద్మావతిపురంకు బయలుదేరుతారు. అమ్మవారు అక్కడ కొల్హాసురుడిని వధిస్తారు. కొల్హాసురుడు తను చనిపోయే ముందు అమ్మవారిని ఒక కోరిక కోరుతాడు. అమ్మా, ఈ ప్రాంతం మీ పేరుపైన ప్రసిద్ధి అవ్వాలి, మీరు ఇక్కడే నివసించాలి అని కోరుకుంటారు. అప్పుడు అమ్మవారు కొల్హాసురుడిని మన్నించి అక్కడే నివసిస్తారు. ఇక ఆ ప్రాంతం కొల్హాపూర్గా మారుతుంది. ఆ ప్రాంతంలో అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారిగా మనకు దర్శనమిస్తారు. ఒక చేతిలో గద, ఇంకో చేతిలో పరపాత్ర, సింహంపై కూర్చొని దర్శనమిస్తారు. కొల్హాపూర్ అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఈ ప్రదేశంలో సతీదేవి నేత్రాలు పడి ఉంటాయి. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో స్వామివారు ఉండలేక భూమిపైకి వచ్చి పద్మావతి దేవిని వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. పద్మావతి దేవి అంటే పద్మంలో పుట్టినవారు. మనం చెప్పుకున్న విధంగా వేదాదేవి అమ్మవారు పద్మావతి అమ్మవారుగా మరలా జన్మిస్తారు. సీతాదేవి వలె పద్మావతి అమ్మవారు కూడా భూమి నుండే జన్మిస్తారు. నారాయణపురంను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న ఆకాశరాజు ధరణీదేవి దంపతులకు భూమిని తవ్వుతూ ఉండగా ఒక పెట్టెలో పద్మాల మధ్య ఒక ఆడ శిశువు దొరుకుతుంది. ఆ శిశువు పద్మాల మధ్య దొరికింది కాబట్టి పద్మావతీదేవి అని పేరు పెట్టారు. పద్మావతి అమ్మవారు పెద్దయ్యాక వెంకటేశ్వర స్వామిని వివాహం చేసుకున్న విషయం
మనందరికీ తెలిసిందే. స్వామివారు పద్మావతిని వివాహం చేసుకున్నాక కొన్నాళ్లకు అమ్మవారి అనుమతితో లక్ష్మీదేవి కోసం కొల్హాపూర్ బయలుదేరుతారు. నిజానికి కొంతమంది ఇద్దరూ ఒకే రూపం అని కూడా చెప్పుకుంటారు. అక్కడ ఆలయం మణిద్వీపం వల్లే ఉంటుంది. ఈ ఆలయంను స్వయాన దేవశిల్పి అయిన విశ్వకర్మ చెక్కి ఉంటారు. స్వామివారు కొల్హాపూర్కి వెళ్ళాక అక్కడ ఆయనకు అందరు దేవతలు కనిపిస్తారు, కానీ లక్ష్మీదేవి అమ్మవారు మాత్రం కనిపించరు. అందుకని అక్కడున్న పద్మకుండం, పంచగంగ, రుద్రప్రయోగ వంటి తీర్థాలలో స్నానం చేసి అక్కడ ఆయన తపస్సు చేయడం మొదలు పెడతారు. స్వామివారు అక్కడ కొన్నాళ్ల పాటు తపస్సు చేసిన లక్ష్మీదేవి అమ్మవారు మాత్రం దర్శనమివ్వరు. ఎందుకు ఇంకా అమ్మవారు దర్శనం ఇవ్వలేదని స్వామివారి సంకోచంలో ఉన్నప్పుడు ఆకాశవాణి ఇలా పలుకుతుంది, స్వామి మీరిక్కడ ఎంత తపస్సు చేసినా అమ్మవారు మీకు కనబడరు. ఎందుకంటే ఆవిడిక్కడ రాక్షసులను సంహరించి రజోగుణంతో ఒక చేతితో గద, మరో చేతిలో పరపాత్ర, సింహవాహనురలై ఉన్నారు. కనుక సుఖమహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తే అక్కడ అమ్మవారు దర్శనమిస్తారని సలహా ఇస్తుంది. అప్పుడు వెంటనే స్వామివారు సుఖపురంకు బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళాక సుఖమహర్షి ఆశ్రమంలో ఒక చిన్న కొలను తవ్వుతూ ఉంటారు. వాయుదేవుడిచే దేవలోకం నుండి స్వర్ణ కమలాలు తెప్పిస్తారు. స్వామివారు ఆ కమలాలను కొలనులో పెట్టి అక్కడ సూర్యుడిని కమలాలు వాడిపోకుండా చూడమని చెప్తారు. తర్వాత స్వామివారు అమ్మవారిని సుధాశక్తి రూపంతో ఊహించుకుంటూ 12 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేయసాగారు. ఒక పక్క పద్మావతీదేవి స్వామివారు వెళ్ళి చాలా సంవత్సరాలు అయిందని, ఇంకా ఎందుకు రాలేదని స్వామివారి పైన బెంగ పెట్టుకుంటూ ఉంటుంది. పద్మావతీదేవి వకులామాత సలహా మేరకు ఆవిడ కూడా స్వామివారి కోసం ఘోర తపస్సు చేశారు. స్వామివారి తపస్సు చూసి దేవతలంతా కూడా లక్ష్మీదేవి అమ్మవారిని స్వామివారి దగ్గరికి రమ్మని ప్రార్థిస్తారు. భృగ మహర్షి పశ్చాత్తాపంతో కన్నీళ్లు కారుస్తూ అమ్మవారిని క్షమించమని వేడుకుంటారు. అప్పుడు అమ్మవారు కరుణించి కార్తీక పంచమి రోజు సుధాసత్వ రూపంతో కొలనులో కమలాల మధ్య దగదగా మెరిసిపోతూ ఆకాశ జలాల మధ్య అభిషేకం అందుకుంటూ 16 సంవత్సరాల పడుచు పిల్లలా దర్శనమిస్తుంది. అమ్మవారు అలా దర్శనమిచ్చాక స్వామివారు అమ్మవారి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి అమ్మవారిని పట్టుకుంటారు. తన మెడలో ఉన్న దండను అమ్మవారికి తీసి వేస్తారు. దేవతలందరూ అమ్మవారిని ఇంకెప్పుడు మమ్మల్ని వేడకండమ్మా అని వేడుకుంటారు. సుఖమహర్షి కోరిక మేరకు సర్వస్వతంత్ర వీరలక్ష్మి అనే పేరుతో అమ్మవారు తిరుచానూరులో మనకు దర్శనమిస్తారు. అక్కడ అమ్మవారిని అలివేలుమంగ, ఇంకా పద్మావతీదేవి అని కూడా అంటారు. ఎందుకంటే ఆమె పద్మాల మధ్య ఆవిర్భవించింది కాబట్టి పద్మాలతో ఆశీనురలై కనిపిస్తారు కదా, అందుకు. తర్వాత స్వామివారు తిరుమలకు లక్ష్మీదేవి సమేతంగా వస్తారు. లక్ష్మీదేవి స్వామివారి గుండెలపైన మనకు దర్శనమిస్తారు. స్వామివారి రాకకే తపస్సు చేసిన పద్మావతీదేవి స్వామివారిని ఇలా అడుగుతుంది, స్వామి వివాహం చేసుకున్న కొన్నాళ్ళకే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఇక మీదట నేను కూడా మీ గుండెలపైనే ఉంటాను అని అంటుంది. అప్పుడు స్వామివారు పద్మావతి యొక్క పూర్వజన్మ స్మృతులన్నీ జ్ఞాపకం చేసి తాను మామూలు స్త్రీ కాదు, దేవతా అంశ అని తనకు తెలిసేలా చేస్తారు. తర్వాత వ్యూహలక్ష్మిగా లక్ష్మీదేవి, భూతకారుణ్య లక్ష్మిగా పద్మావతీదేవి శ్రీవారి గుండెలపైన కొలువై ఉంటారు. చూసారా, ఆ శ్రీనివాసుడే తన భార్య కోసం ఎంత ఆరాటపడ్డాడో, మరలా అలిగి ఎక్కడ వెళ్ళిపోతుందో అని తన గుండెలపైనే నివాసం ఏర్పరచుకున్నారు స్వామివారు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళైతే ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ధన్యవాదములు. ఓం నమో వెంకటేశాయ.